హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ కోసం పేచీ పెడుతూ ఉంటారు. రెగ్యులర్‌గా అయితే ఏ మ్యాగీయో చేసేస్తాం. లేతే ఏ బ్రెడ్ ఆమ్లెటో లేదంటే ఏ బ్రెడ్ స్వీటో చేసి పెడతాం. ఎప్పుడు ఇవేనా అనే పిల్లల కోసం ఇలా వెరైటీగా అదే బ్రెడ్ మ్యాగీ నూడిల్స్‌తో మనము మ్యాగీ బ్రెడ్ టిక్కీస్ తయారు చేస్తాం. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. కాకపోతే మనం ఒక్క 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. మరీ మ్యాగీ 2 మినిట్స్ అంటాం గానీ, అంతలా అవ్వదు కదా! వీటికైతే కొంచెం టైం పడుతుంది. ఒక్క పావుగంట ఏసుకోండి అంతే తయారైపోతుంది. జస్ట్‌గా మనం మ్యాగీ నూడిల్స్‌ని వాటర్‌లో బాయిల్ చేసుకొని, ఆ బాయిల్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్‌ని డ్రై చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఆ తర్వాత బ్రెడ్ స్లైడ్స్ కార్నర్స్ కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇక నూడిల్స్ చక్కగా ఉడికిన తర్వాత డ్రై చేసి పక్కన పెట్టినప్పుడు అయి పొడి పొడిలాడేంత వరకు డ్రై చేయండి. ఇక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు రెడీగా పెట్టుకొని అందులో ఉప్పు, కారం, అట్లాగే ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనం కలిపే ఇంగ్రీడియంట్ అలాగే బ్రెడ్ కూడా ఉంటుంది కాబట్టి స్వీట్‌గా అనిపించి మళ్ళీ టేస్ట్ తేడా వస్తుంది. అందుకని కొంచెం స్పైసీగా తినాలి అని అనుకున్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువేసుకోండి. లేదు నార్మల్ కావాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం కారం అది ఎక్కువేసుకోండి. అంచేత ఏంటే పైన మనము కొంచెం శనగపిండిని కలుపుకుంటున్నాం. ఇది శనగపిండి బదులు కార్న్ ఫ్లోర్ వాడొచ్చు కానీ శనగపిండి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా ఇలా మసాలా తయారు చేసుకున్న దాంట్లో మనము ఈ మ్యాగీ నూడిల్స్‌ని వేసుకోవాలి. ముందు ఉల్లిపాయని బాగా మెత్తగా మసాలా అంతా పట్టించేసేయండి. ఫైనల్‌గా మ్యాగీ నూడిల్స్ వేయండి. అప్పుడు నూడిల్స్ అలా చక్కగా పైన అద్దుకున్నట్టుగా అవుతాయి. చాలా డ్రై అయినట్టుగా ఉంటుంది. మనకి కోటింగ్‌కి బావుంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనము స్వీట్ కార్న్ తీసుకొని ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టేసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు కావాలంటే ఆలు కూడా తయారు చేసుకోవచ్చు. ఆలు రెగ్యులర్ కదా! అందుకని నేనిప్పుడు ఇందులో స్టఫింగ్ కోసమని స్వీట్ కార్న్ యూజ్ చేసుకుంటున్నాను. ఈజీగా అయిపోతుంది కదా! అది కాకుండా హెల్తీ కూడా. ఇంక పక్కన పెట్టేసుకొని, ఇక మనము బ్రెడ్‌ని వాటర్‌లో ముంచి తీసేయటమే ఆ స్లైస్‌ని. గట్టిగా స్క్వీజ్ చేస్తే వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఆ డ్రైన్ అయిపోయిన వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ దీనిలో స్టఫింగ్ కింద ఈ బ్రెడ్ స్లైస్‌లో స్టఫింగ్ కింద మనం ఏం చేస్తున్నాం, ఈ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసిన తర్వాత ఆ బ్రెడ్ పైన మనము కోట్‌గా ఈ నూడిల్స్‌ని పైన కోట్ చేసుకుంటామన్నమాట. అలా మనము కావాలంటే మన ఇష్టం వచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు. నేను ఒక్కొక్క స్లైస్‌ని 2 టిక్కీస్ కింద తయారు చేసుకున్నాననమాట. అంచేత నాకు చిన్నగా, సింపుల్‌గా అయినియి. త్వరగా కూడా వేగిపోతాయి. మీకు కావాల్సిన సైజుల్లో మీరు చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఈ మ్యాగీ బ్రెడ్ టిక్కీస్‌ని మరలా మరలా కావాలంటారు పిల్లలు. దీంట్లో పిల్లలకైతే టమాటా సాస్ ఇస్తే అసలు వట్టిగానే తినేసేయొచ్చు. టమాటా సాస్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు. ఇక బయట ఏ ఫుడ్డు అడగరు. మనం ఇట్లా ఇంట్లో గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా వెరైటీగా చేసి పెట్టి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీ పేరు మారుమ్రోగిపోతుంది. ఇంకా నేనైతే దీనికోసం పిల్లలకి టమాటా సాస్ ఇచ్చాను గానీ, ట్రై చేద్దామని అల్లం పచ్చడితో తిన్నానండి. అద్దిరిపోయింది మాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీ కూడా. ఈ హెల్తీ రెసిపీస్‌ని మనందరం ఎప్పుడు చేసుకొని తిందాం. సరేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.